రాజకీయాలు నిజంగా ఇవి ఎక్కడన్నా కనిపిస్తున్నాయా? లేదు కదా. కానీ నానాటికి ఏ రకంగా దిగజారిపోతున్నాయనేది, నేను ఒక తెలంగాణ రాష్ట్రం గురించే చెప్పట్లేదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రకంగానే సచ్చింది అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికే వద్దాం. బీఆర్ఎస్ని ఏ రకంగా బ్లేమ్ చేయాలి, ఏ రకంగా భ్రష్టు పట్టించాలి అని చెప్పేసి ఆఖరికి హరీష్ రావు, కేటీఆర్ క్షుద్ర పూజలు చేపిస్తున్నారు ఆలయంలో వర్షాలు రాకుండా అనేసి మాట్లాడిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? దీని గురించి చెప్పండి. ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలు పొందినటువంటి హరీష్ రావు గారు, ఆయన స్వార్థం అంత పరాకాష్ఠకి చేరిందంటే, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, కరువులో ప్రజలు పశువులు ప్రాణాలు కోల్పోవాలని, ఇది జరిగితే వారికేదో లబ్ధి చేకూరుతుందని క్షుద్ర పూజలు చేస్తా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే రేపు ప్రజలే బుద్ధి చెప్పాలేమో. ఇట్లాంటి వాళ్ళు కూర్చొని డిబేట్లకు పిలిస్తే ఈ డిబేట్లలో పాల్గొంటారు. అరే ఒక్కటన్నా ప్రజలకు పనికొచ్చే అంశాల మీద మాట్లాడురా నాయన. తలా తోక లేకుండా, అరే కడుపుకి ఏం తింటున్నారు? అన్నమే తింటున్నారు కదా, అశుద్ధం అయితే తింటలేరు కదా, శుద్ధమే కదా తింటున్నారు. మరి ఎందుకు ఇట్లాంటి మాటలు? ఏమన్నంటే వ్యక్తిత్వ హననం, లేకపోతే ఇలాంటి బ్లేమింగు ఎవడన్నా చేస్తాడా? ఎవడైనా కూడా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలోని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వర్షాలు రాకుండా పోవాలి, మేము అధికారంలో ఉంటేనే మాత్రమే వర్షాలు రావాలి, ఈ రకంగా మాట్లాడతారా? అంటే మీ యొక్క బుద్ధి, మీ కుంచిత మనస్తత్వం ఏ విధంగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాబాయ్, ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడండి. రేవంత్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గురించి మాట్లాడిన మాటల గురించి వెనకేసుకు రావడం కాదు. అరే ఆయన ఇట్లా మాట్లాడడం తప్పే, మేము బేషరతుగా సీఎం తరపున క్షమాపణలు చెప్తున్నామని మాట్లాడండి. నిరుద్యోగుల గురించి మాట్లాడండి. అరే మేము గివే ఉద్యోగాలు ఇచ్చినాము, అందుకే నిరుద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని మాట్లాడండి. లేదంటే మేనిఫెస్టోలోని అంశాలు మాట్లాడండి. రైతులు పడుతున్న గోసల గురించి మాట్లాడండి, యూరియా గురించి మాట్లాడండి. ఒక పనికి మాలిన వేస్ట్ ఫెలోనేమో సన్న బియ్యం పంపిస్తా అంటాడు కేటీఆర్కి సన్న బియ్యం పంపించు కాదు, జనాలకి రైతులకి యూరియా బస్తాలు పంపించమని అడుగుతున్నారు. ఒక్కటన్నా అంటే ఎంతసేపు సోషల్ మీడియాలో హైలైట్ కావాలా, రేపు పదవులు రావాలనే ఒకటి తప్పితే, అరే మనం మాట్లాడుతున్నామో మనం మెడకాయ మీద తలకాయ ఉండే మాట్లాడుతున్నామా, మనకు మెదడి ప్లేస్లో ఇంకేమైనా ఉందా అని కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే ఇలాంటి పనికి మాన్ల పనులు చేయరు. గతంలో మంత్రి అయి ఉండి, మహిళ అయి ఉండి కొండా సురేఖ మాట్లాడిన మాటలు విన్నాం కదా. తర్వాత ఏమైంది? బేషరతుగా క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. అందుకే కాసింత నాలుకని అదుపులో పెట్టుకోవాలి. ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి ఏ రకమైన రెప్రకరేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే.